అతి ముఖ్యమైన నియోజకవర్గం వరంగల్ పరిస్థితి ఒకసారి చూద్దాం. వరంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె, వృత్తిరీత్యా డాక్టర్, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎం సుధీర్ కుమార్ హన్మకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలను ఒకసారి చూద్దాం. తండ్రి రాజకీయ నేపథ్యం పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది కడియం కావ్యకి. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం కూడా కడియం కావ్యకి కలిసి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు పూర్తిగా సానుకూల వాతావరణం వరంగల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం ప్లస్ పాయింట్గా మారుతుంది. కాబట్టి వరంగల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరంగల్ తర్వాత వరంగల్ పక్కనే ఉన్న మహబూబాబాద్